అందులో భాష్యం అవుతుంది, శంకర భాష్యం చెబుతూ చెబుతూ అందులో యదా యదా హి ధర్మస్య అనే శ్లోకానికి కానీ భగవద్గీతలో భగవతంలో ఎక్కడ ఆన్సర్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వాక్యం చెప్పారు. ఇది థీరీ, ప్రాక్టికల్స్ దశావతారం భగవతం చెప్పారు. ఒక్క నిమిషం, ఇక జస్ట్ ఇప్పుడు మేము చేస్తున్న యాక్టివిటీ అప్పుడు అన్నాను కదా, జస్ట్ చూడండి. కార్యక్రమం బాగా జరిగింది, స్టార్ట్ అయిందండి. మొన్న 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, గ్రాండ్గా జరిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, ప్రారంభిస్తున్నాను. ఒక్క నిమిషం. నమస్తే. ప్రార్థన శ్లోకాలు చాలా. నమస్కారం సార్. నమస్కారం అండి, కులాసా ఉన్నారు సార్? దగ్గర సార్. ఓకే సార్. మర్యాద అంటారు సార్ ప్రారంభానికి విషయానికి. ప్రారంభిస్తున్నానండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీరామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धार नीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितम्. लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మన భగవద్గీత భాష్యంలో 4వ అధ్యాయంలో
7-8 శ్లోకాల దగ్గర యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలకి అందులో కృష్ణ పరమాత్మ మనకి చెప్పింది ఏమిటి? ఎప్పుడెప్పుడు అవతరిస్తానంటారు, వచ్చినప్పుడు ఏం చేస్తానన్నారు. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడిందో, ధర్మానికి గ్లాని అనే మాటకి అర్థం ఏమిటి అసలు? అంటే ధర్మం అనే దానికి ఏమైనా ఇబ్బందా, లేక ధర్మ ఆచరణ చేసేటటువంటి వాళ్ళకి ఇబ్బందా? గ్లాని అనే మాటకి ఏమొస్తుందంటే అంటే అలసట అని అర్థం. మామూలుగా గ్లాని అంటే ధర్మాచరణ చేసేటటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, నేను ఎంతో శ్రమపడి చేశాను, ఎంతో శ్రమపడుతున్నాను, ఇంత చేశాను, నాకేం ఫలం కనిపించలేదు, ఎంత వేస్ట్ ఏమో అనే భావన కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉందండి. ఈ మాట సామాన్య మీరు నేను అనుకున్నది కాదు. సాక్షాత్తు సీతాదేవి అనుకుంటుంది. సుందరకాండలో మనకి వాక్యం అండి. రావణాసుడు ఆ తెల్లారగట్ట వేళ వచ్చి ఆవిడని బీభత్సం చేస్తే చివరికి ఆవిడ బాధపడుతూ సుందరకాండలో మనకి 26, 27, 8 సర్గల్లో ఇదే మాట అంటుంది ఆవిడ. నేను చేసినటువంటి ఆ శ్రీరాముని యొక్క సేవ అంతా కూడా బూడిదిలో పోసిన పన్నీరు అయిపోయినట్టుంది, అసలు అనవసరమేమో అనేటటువంటి మాట ఇక్కడ ఈవిడ అంటుంది. లక్ష్మణుడు చూడండి, లక్ష్మణుడు ఎంత ధర్మ తత్పరుడు, శ్రీరాముడు పక్కనే ఉండేటటువంటి వాడు, ఇంకో మాట మాట్లాడగలడా? రామరావణ యుద్ధం అవుతుంటే ఒక సమయంలో ఇంద్రజిత్తు మాయా సీతను తీసుకొచ్చి శిరచ్ఛేదం చేసినట్టు చూపిస్తాడు హనుమంతుడు ఎదురుకుండా. శ్రీరాముడేమో ఉత్తర ద్వారం వైపున ఉన్నాడు, హనుమంతుడేమో దక్షిణ ద్వారం వైపున ఎక్కడో ఉన్నాడు. సుమారు అక్కడి నుంచి ఇక్కడ రావడం 40-50 కిలోమీటర్లు మనం ఊహించుకోవచ్చు సుమారుగా. హనుమంతుడు వద్దు వద్దు అంటుంటే ఆ మాయా సీతను శిరచ్ఛేదం చేశాడు. ఆ మాట హనుమంతుడు చెప్పాలా చెప్పొద్దా ముందు సంశయపడతాడు శ్రీరాముడు. చెప్పి తీరాలి, అది తప్పైనా ఒప్పైనా ఆయనకి ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందే, ఆయన నిర్ణయం తీసుకుంటారు. శ్రీరాముడు మూర్చిపోతాడు ఈ వార్త చెప్పిన వెంటనే. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య నీకు చెప్పాను, నీకు మొట్టమొదటి చెప్పాను, ధర్మాన్ని పట్టు కూర్చోకు నువ్వు. ఆ వేళ అసలు అరణ్యాన్ని వెళ్ళప్పుడే చెప్పాను, నాన్న జైల్లో పెట్టేసేసి మన రాజ్యం తీసుకుందాం, విన్నావా నా మాట? అంటే ఎలాంటి ధర్మ తత్పరులైనటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్క క్షణంలో ఈ ధర్మం మనకి ఏమైనా చేస్తుందా, ఇది చేయడం వల్ల, ఈ అనుష్ఠానం చేయడం మనకు ఉపయోగం జరగని సమయాలు కూడా ఉంటాయి అని చెప్పడానికి 2 ఉదాహరణలు అండి. వాక్య శ్లోకాల నెంబర్ తర్వాత చెప్తాను, చూపిస్తాను మీకు. అది గ్లాన్ అంటే. అంటే అలాంటి వాడు కూడా మనస్సు వికారాన్ని, క్లేదాన్ని పొందేటటువంటి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఇది ఎప్పుడు వస్తున్నా అంత వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చి ఉండాలి? సామాన్య పరిస్థితిలో ఆ సమస్యను వాడు పరిష్కారం చేసుకోలేనటువంటి స్థితి ఉన్నప్పుడే ఆ మాట వస్తుంది వాడు నోట్లోంచి. అది ధర్మానికి గ్లాన్ అంటే నాకు అర్థమైనంత వరకు. అది ఒకటే కండిషన్. అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళకి ధర్మం ఎడలే ఆ విశ్వాసం సన్నగిల్లిందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి. రెండోది అధర్మస్య అభ్యుత్థానం. ఇక ఈ మొదటి సమస్య లేదు. రెండోది దుర్మార్గులు పెరిగిపోతున్నారు, అంతే, అధర్మం పెరిగిపోతుంది. ఇది అండ్ కండిషన్ కాదండి, ఆర్ కండిషన్. అదేనా జరగచ్చు, లేక దుర్మార్గత్వం పెరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి భారతం తీసుకోండి. భారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగినటువంటి సందర్భాలు తీసుకుంటే మనకి అక్కడ కనిపించింది ఏమిటండి? ధర్మరాజు తానంత తాను జూదం ఆడతానని రాలేదు. జూదం ఆడడం అనేది బలవంతంగా నెట్టబడింది. అతను ప్రతిసారి కూడా తిరస్కరించాడు. ఈ విజయం చాలా వివరంగా చెప్పాను ఇదివరకు నేను. జూదం మామూలు ఈవేళ మనం జాతి మీద ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, మన పురాణ పురుషుల్ని కించపరిచేటటువంటి ఒక ఉద్యమం నడుస్తోంది శత్రువుల చేత. ధర్మరాజు చిన్న మాటలు బట్టి మనం అందరినీ కూడా భ్రాంతిలో పడాను. ధర్మరాజు జోదరి, అది జోదాన్ని పిలిచేటి పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఇది మన మైండ్లో మనకు విషయం ఎక్కించడం. అది ధర్మరాజు జోదరి కాదు అనే సాక్ష్యాధారాలతోటి మన సంస్కృత మహాభారతంలో వ్యాస మహర్షి రాశారు. ఈ మాట మొట్టమొదటి జోదం ఆడమని రమణమని ఎప్పుడైతే విదుడి ద్వారా వార్త వచ్చిందో తరుణం లేచాడు ధర్మరాజు. ఏమయ్యా బాబయ్య ఇలాగే చెప్పడం, ఇదే మాట చెప్పడం, నువ్వు జోదం ఆడమని చెప్పడానికి వచ్చావా నువ్వు? మొట్టమొదట నేను చెప్పవలసినటువంటి ప్రయత్నం అంతా చేశాను, నా మాట ధృతరాష్ట్ర మహారాజు వినలేదు. ఇప్పుడు నేను మహారాజు దూతగా వచ్చాను, ఇక్కడ నాకు అత్యంత చెప్పడం జరిగింది, నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు.
అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఎవరెవరు ఉన్నారు జోదం ఆడడానికి శకుని కాకుండా, అంటే ఒక 14 మంది పేర్లు చెప్పాడండి. వీళ్ళందరూ గ్యాంబ్లర్స్, భయంకరంగా చూస్తుండగా మోసం చేయగలరు వీడు. ఇలాంటి వాళ్ళతో పెట్టుకుని నేను జోదం ఆడమంటావా నన్ను? నువ్వు ధర్మం అవుతుందనుకుంటున్నావా అక్కడ? అతనికి అర్థమైంది, ఇది వెనకాల ప్లాట్ ఏదో నడుస్తుంది. వీళ్ళు ధర్మంగా కూర్చుంటామని అవతల రెచ్చగొట్టి ఆడించి బలవంతం చేస్తారు. అంతమంది ధర్మరాజు ఆడడానికి కారణం చెప్పుకున్నామండి. రాయసూయ యాగం అంతా అయిపోయిన తర్వాత అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంటే ఆఖరిని వెళ్ళిన వారు కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయారు. వ్యాస మహర్షి వెళ్ళబోతుంటే ఆఖరిని ఇంట్లోంచి వెళ్ళిప్పుడు బీచ్ వద్ద మన ఇంట్లో పెళ్ళైనా పేరెంట్ అయినా మామూలు బీచ్ వద్ద వెళ్ళి సాగనంపుతూ ఉంటాం ఆఖరి వాళ్ళని. మొదటి వాళ్ళైతే గుమ్మం దాకా ఇంకా కొంతమంది ఇంటూ ఉన్నారు కదా. అప్పుడు ధర్మరాజు అన్న మాట వ్యాస మహర్షి, తాత యజ్ఞం బాగా జరిగింది కదా. నారద మహర్షి మొట్టమొదటిలో మనకి చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో, రాయసూయ యాగం చేస్తే జన నష్టం అవుతుందనే ఒక మాట చెప్పారు ఆయన. ఆ మాట శిశుపాలుడి వరతోటి పూర్తి అయిపోయినట్టు అనేసుకోవచ్చా అని అడిగాడు. పొరపాటుని అడిగాడండి ఆయన. సరదాగా ఎవరు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే, మా అమ్మాయి పెళ్ళి అయితే నేను "ఏమయ్య, ఎలా అయింది ఇంట్లో పెళ్ళి? చాలా బాగా చేసేవా" అంటారు. ఆ మాట అనిపిస్తూ అది సంతృప్తి ఉంటుంది, మామూలు ప్రతి వాడికి ఉంటుంది. అలాగే అడిగాడు. ఇంకేదైనా ఉన్నదంతా అద్భుతమైనటువంటి భోజనాల వ్యవహారం. రాత్రి 2 దాకా ప్రత్యేకించి వంటశాలలో ద్రౌపది అప్పుడు అందరికీ వడ్డించి ఇంకెవరు లేక అప్పుడు భోజనం చేసేదండి రోజు రాత్రి. ఆ గంట అలా మోగుతూనే ఉండేది. 1,00,000 మందికి ఒకసారి గంట మోగేది, అలా కంటిన్యూస్ మోగుతూనే ఉంది. ఆ రత్నరాసులు వాడు పట్టుకొచ్చినటువంటి ఎంత వితరణ చేశారో లెక్కలేదు. ఎవరు ఊహించలేనట్లే చేశారు. అంటే హ్యాపీగా ఉంది కదా, అలాగే అంటాడేమో అనుకుంటే అప్పుడు ఆ యాసమహర్షి ఒక మాట అన్నారు. అసలు నర ఈ ఘోష అంతా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఈ వేళ నుంచి. 13 సంవత్సరాలు ఉంటుంది. ఆ జన నష్టం ఏదైతే ఉందో ఈ వేళ నుంచి 13 సంవత్సరాల లోపుగా జరుగుతుంది. దానికి ప్రధానమైన ఇద్దరు నువ్వు కారణం అవుతావు. భీమార్జున బలేనచ, నువ్వు దేనిలో చేస్తావు అంటే భీముడు అర్జునుడు బలాన్ని చూసి నువ్వు చేస్తావు. అయితే ఇక్కడ తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేయవు, ఇంకోటి చేస్తాడు తప్పు. వాడి పేరు కూడా చెప్పాడు, దుర్యోధనస్య అపరాధేన. దుర్యోధనుడు చేసే అపరాధం చేత దాన్ని ఎదుర్కోవడం కోసం నువ్వు రంగంలో దిగాల్సి వస్తుంది. నీకు ఆ రంగంలో దిగడానికి నీ ధైర్యం ఏంటంటే భీమార్జున తమ్ముడు ఉన్నారు కదా అని. జన నష్టం అయి తీరుతుంది. ఈ లెక్కేసుకుని వేళ 13 సంవత్సరాలు. వెంటనే ఆయన చేసిన ప్రతిజ్ఞ ఉంది చూసారా. వెంటనే ఈ నలుగురిని పిలిచాడు, తమ్ముడిని ద్రౌపదిని పిలిచాడు. ఇప్పుడే వ్యాస మహర్షి చెప్పినటువంటి వాక్యం, అది ఋషివాక్యం, అది జరిగి తీరుతుంది. గొడవ జరగాలంటే 2 కారణాలు ఉంటాయి. అవతల వాడు అడిగింది కాదంటే గొడవ ప్రారంభమవుతుంది. అందుచేత ఈ వేళ నుంచి 13 సంవత్సరాలు ఎవరు ఏది అడిగినా సరే నేను కాదని అన్నాను, అది ప్రతిజ్ఞ చేస్తున్నాను దేవతలు ఎదురకుండా. రెండో కారణం అంటే గొడవలు రావడానికి నాకంటూ కోపం వస్తే గొడవలు ప్రారంభమవుతాయి. ఈ వేళ నుంచి నాకు కోపం వచ్చేటువంటి పరిస్థితి ఎదురుకుండా వచ్చేస్తాయి. ఈ వేళ నుంచి 13 సంవత్సరాలు నేను కోపం తెచ్చుకోను, నొక్కి పెట్టేస్తాను. ఈ 2 ఆయన చేసింది దేనికోసం, గొడవలు లేకుండా చేద్దాం. కానీ ఈ 2 ఆయన మెడకి చుట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో విదురుడు వచ్చాడు, భారతదేశం జోదం ఆడదామని. వెళ్ళాలా వద్దా? ఈ ప్రతిజ్ఞ మూలంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రదేవి వెళ్ళిన వెంటనే నమస్కారాలు పెట్టేసిన, పెదనా జోదం ఆడంటున్నావు, ధర్మం కాదు కదా. జోదర అయినటువంటి వాడైతే ఎప్పుడు ఆడదామంటాడు, మొట్టమొదట లేదు, ఏదో సరదా, ఇది సుహృద్ జ్యోతం అన్నాడు. సుహృద్ జ్యోతం అంటే ఫ్రెండ్లీ మ్యాచ్. సుహృత్ అంటే ఫ్రెండ్. అంటే ఇలాంటి మనం ఇంట్లో క్యారమ్ బోర్డు ఆడుకుంటామండి పిల్లలంతా సరదా, ఎప్పుడైనా సెలవు రోజుని. లేదా క్రికెట్ ఆడుకుంటారండి. అంటే వాళ్ళు ఆస్తులు లక్కుంటామన్నా క్యారమ్ బోర్డు ఆడుకునే ఫ్రెండ్. అలాంటిది సరదాగా మీరు ఆడుకోండి అంతే. ఆడుకోవడం ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళని మొత్తం జీవితం సర్వనాశనం చేసేటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇదంతా కూడా అప్పుడు ధర్మం యొక్క గ్లాని ఏర్పడుతుందా లేదా, అది అక్కడ జరిగింది. అధర్మం అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెరిగిందంటే ఇక్కడ ధర్మానికి గొడవ కాదు. ఇక్కడ ధర్మరాజు చాంచల్యం రాలేదు. ఏమైనా అతను అనుకున్నట్టు 2 పంతాలకి కూడా చేసిన ప్రతి కట్టుబడి ఉన్నాడు అతను. 13 సంవత్సరాలు అడిగిందే కాదని అన్నాం, అందుకోసం ఆడాడు. ఇంకో మాట అన్నాడు, జోదం దగ్గర ప్రారంభ శకుని కూర్చోబెట్టాడు. వెంటనే అడిగాడు దుర్యోధను, మన ఇద్దరం ఆడతామని నన్ను పిలిచారు, వాడేవాడు మధ్యలో, వాడి సంబంధం ఏంటి? అతను ఎప్పటికప్పుడు అవాయిడ్ చేద్దామని చూశాడు. అంటే కానీ వెనకాల కండిషన్ తను పెట్టుకుని ఉంది, అడిగింది కాదనుకుంటే ఒప్పుకున్నాను, తానే ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది ఎవరికి చెప్పడు. భారతంలో ఉందండి, సంస్కృత భారతంలో ఉంది. అంటే నా తరఫు నుంచి వాడు ఆడతాడు,
అయితే వెంటనే ఇంకో కండిషన్ పెట్టాడు. నా రాజ్యంలో ఈ క్షణం దాకా నా రాజ్యంలో ఎక్కడ కూడా గో భూములు దేవాలయ భూములు ఉన్నాయో వాటిని తప్ప మిగతా మాత్రమే పండి వేస్తాను అంటేనే ఆడతాను నేను. చూడండి, అందులో కూడా మళ్ళీ ఎక్కడికంటే ధర్మానికి అడ్డం లేకుండా చేస్తామంటే నేను ఆడతాను. వాళ్ళు అదేంటి అన్ని మొత్తం సంవత్సరాలు లాక్కున్నారు వాళ్ళు. ఇది అక్కడ ధర్మానికి గ్లాని అన్న అధర్మం అభ్యుత్థానం అంటే అది ఉదాహరణకి. ద్రౌపది వస్త్రాభరణది ఏ మొగుడికి రాదండి కోపం, అయినా అనిపెట్టుకున్నాడు రెండో ప్రతిజ్ఞ మూలనే. కీచుకుడు సభలో తన్నేడు ద్రౌపదిని, అయినా ఆపుకుని ఉన్నాడు. భీముడిని బాధించాడు కూడా, ఇది కాదు సమయం అని. ఇంకొక వారం రోజులు ఉంటే చాలు మన ప్రతిజ్ఞ అయిపోతుంది, అజ్ఞాతవాసం కూడా అయిపోతుంది. ఇటువంటి పరిస్థితి ఇలా మనం ఇందాక చెప్పింది అండ్ కండిషనా ఆర్ కండిషనా అంటే ధర్మానికి గ్లాని ఏర్పడినా కానీ అధర్మం పెరుగుతున్నా కానీ ఎప్పుడైనా జరగచ్చు. ఆయన రెండూ జరిగి తీరాలని నియమం ఏం లేదండి. ఏం చేద్దని మత్స్యావతారంగా మనం ఇవి మనం పరిశీలన ఈ 5 పాయింట్స్ చెప్పినాం. ఇంకో 3 సత్పురుషుని రక్షించడం. సత్పురుషుని రక్షించడం ఉదాహరణ హిరణ్యకశిపుడు మనం ప్రహ్లాదుడి కథ తీసుకున్నాం. హిరణ్యకశిపుడు సామాన్య మానవులకి అపకారం చేసేవాడు, సామాన్య మానవులకి అపకారం చేయలేదు. వాడు కొడుకుని శిక్షించుకున్నాడు. పాముల చేతి కనిపించాడు, ఏనుగుల చేతి తొక్కించాడు, అన్నీ చేశాడు, బేభత్సాలు చేశాడు. వాడు దేవాలయాలు పాల్గొట్టించాడు, యజ్ఞాలు ఆపించాడు. దేనికోసం అంటే తన పట్టుదల నెరగాలని అహంకారం కొద్దీ చేసుకొచ్చాడు. అక్కడ 2 కండిషన్లు ఉన్నాయి. అధర్మము చేశాడు, రెండోది సత్పురుషులను కూడా హింసించాడు. వాడు సత్పురుషుడు ఏంటంటే ప్రహ్లాదుని హింసించాడు. కొన్ని అన్ని కండిషన్స్ వస్తాయి, కొన్ని చోట్ల కొన్ని 6 కండిషన్సే వస్తాయి. ఇవంతా ఎందుకు చెప్తున్నాం అంటేనండి, ఆ 2 వాక్యాలు మనం తీసుకున్నటువంటి ఎంత ప్రబలవత్తరైనో చూసుకోండి ఒకసారి. దాని విశ్లేషణ కోసమే మనం దశావతారాలు చెప్పుకున్నాం. ఒక్కొక్క అవతారం ఎలా జరిగింది. ఆఖరిని అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ సెంటెన్స్లో ఉన్నామండి. మొన్నటి క్లాసులో వేళ మనం రథయాత్ర గురించి చెప్పుకున్నాం. ఈవేళ కూడా కొద్దిసేపే చెప్తాను మీకు, ఒక 10 నిమిషాలు మాట్లాడతానండి, తర్వాత పనుంది నాకు. ఇందులో ప్రహ్లాదుడు అతను అన్న మాట చివరికి చూడండి, వరం ఇస్తాను తీసుకోమంటాడు నరసింహస్వామి. నాకు అక్కర్లేదు ఈయన ప్రహ్లాదుడు. తీసుకోరా బాబు బతిమాలుకున్నాడు నరసింహస్వామి. ఇతను మాట నన్ను మోసంలో పడేద్దాం, నన్ను చీటింగ్ అంటాను సార్ ఇంగ్లీష్లో, నన్ను చీట్ చేస్తావా, నన్ను వంచన చేస్తావా అని పదం వాడేయండి. వంచన చేయడం అంటే ఏంటి, ఒకటి చూపించేదో ఒకటి చేస్తామని. ఇవాళ మనకి అనేక రకాల ఫ్రాడ్లు అవుతున్నాయి. అలాంటిది అతను చెప్పుకుంటూ వచ్చాడు. అంటే సన్మార్గం టెంప్ట్ చేయడం, ఒక రకంగా టెంప్టేషన్ అంటాం. టెంప్ట్ చేయడానికి ట్రై చేసే నరసింహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు. ప్రహ్లాదు ఎంతవరకు నిలబడ్డాడు, నెగ్గాడు. ఒక రకంగా ఏం చెప్పాలంటే, నేను ఏమన్నా నీతో బిజినెస్ చేస్తున్నానయ్యా భక్తి చూపించి అంటే మామూలుగా స్తోత్రం చేస్తాం, పూజలు చేస్తాం, తపస్సు చేస్తాం, ఆయన ప్రత్యక్షం అవుతాడు అనుకోండి, వెంటనే లిస్ట్ అంతా తీస్తారు మామూలుగా అందరూ. నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు, ఇంకా పుట్టబోయి హిరణ్యకశిపుడు ఎన్ని కోరికలు తీర్చి ఊహించినటువంటి కోరికలని అడిగాడు. ఈయనేమన్నాడు, నాకేం బెదిరిస్తున్నావు, నన్ను చీట్ చేస్తావా, ఇదే పదం వాడాడండి. అంత చేసిన తర్వాత చివరికి చూడండి, ఈ కథ కనుక చెప్పుకుంటే మనకి ఏమిటి అవుతుందంటే, అంటే మనం ఆ భాగం ఆల్మోస్ట్ మనం పూర్తి చేసేసామండి. ఆఖరి శ్లోకం మిగిలిపోయింది కింద. శ్రీరమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సంహారము పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము ఎవ్వడైన సువిచారత విన్నన్ పఠించినన్ శుభాకారముతోడ ఏ భయము కల్గని లోకము చందు భూవరా. భూవర అంటే ఇక్కడ ఏ మహారాజు గురించి, పరీక్షిత్ గురించి చెప్తున్నాడు శుక మహర్షి. ఏమని చెప్తున్నాడు, నరసింహస్వామి యొక్క ఆవిర్భావం, ఇంద్రశత్రు సంహారం, ఇంద్రుడి శత్రువు హిరణ్యకశిపుడు, ఆ హిరణ్యకశిపుడు వధించినటువంటి కథ, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము. నిశాచరం అంటే రాక్షసుడు, ఆ రాక్షసుడు నాథుడు హిరణ్యకశిపుడు, అతని పుత్రుడు ప్రహ్లాదుడు, అతని సంచారం. సంచారం అంటే తిరగడానికి అర్థం కాదండి, అతని ప్రవర్తన ఎలా ఉంది. ఆ ఏనుగులు తొక్కిస్తున్న ఏదో ఒక్క మాట అండే హిరణ్యకశిపుడు అంటే ఏడవడేంటి అసలు వీడు, నన్ను నాన్నని పిలవడేంటి, వాళ్ళ అమ్మాని పిలవడేంటి, అసలు వాడికి బాధ ఏం లేకుండా కూర్చున్నాడు ఏంటి అసలు వీడు. అది అతని ప్రవర్తన విధానం. ఎవరైతే వింటారో సువిచారతన్ ఇలా ఎనలైజ్ చేసుకుంటూ, సువిచారతన్ బాగా ఎనలైజ్ చేసుకుంటూ ఎవరిని విన్నా, ఎవరిని పఠించినా అందరు కూడా శుభాకారముతోడ ఏ భయము కలగని లోకము, ఏ భయము లేనటువంటి లోకం ఏంటండి, వైకుంఠం ఒకటే మోక్షస్థానం. అది ఆ మోక్షస్థానం పెడతారే అని చెప్పి మనకు ఫలశ్రుతి కూడా. అంటే ఈ కథలు ధర్మము గురించినటువంటి కథలను మనం ఎవరైతే చెప్పుకుంటామో వింటామో అందరూ కూడా మోక్షాన్ని వెళ్ళి తీరుతారని ప్రమాణపత్రమే సంతకం పెట్టిస్తున్నాడండి సుఖమహర్షి పరీక్షిత్కి. నువ్వు 6.5 రోజులు చెప్పాడు ఆయన సుఖమహర్షి,
ఇంకా పరీక్షిత్కి అనుమానం ఏంటి, ఇంకా నిజంగానే జరగలిగాడు. ఇది అయిన తర్వాత ఇప్పుడు దీంతో మనం మత్స్యావతారం చెప్పుకున్నాం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనావతారం కూడా మనం చెప్పుకున్నామండి. తర్వాత ఇంకా పరశురామ అవతారం కొన్ని వాక్యాలు చెప్తాను ఇవాళ, పూర్తవుతుంది కానీ కొంత చెప్పుకుందామండి. అది వెళ్దాం. పరశురామ అవతారంలో ధర్మం ఎవరు, అధర్మం ఎవరు చేశారు సార్? ఆ శ్లోకాలు చూడండి. కార్తవీర్యార్జునుడి కథ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మనం అంటే అన్ని పద్యాలు పెట్టుకోలేదు, మనం కొన్నే పెట్టుకున్నాం. కార్తవీర్యార్జునుడు మామూలు ఆర్డినరీ ఫెలో. మొట్టమొదటి రోజుల్లో పెద్ద చదువుకున్నవాడు కాదు, పెద్ద బలవంతుడు, ఆర్డినరీ ఫెలో. వాడు అదృష్టం ఉంటుంది వాడికి. అరణ్యంలో తిరుగుతూ ఉండగా దత్తాత్రేయ మహర్షి యొక్క దర్శనం జరిగింది. దత్తాత్రేయ మహర్షి అంటే మనకు తెలుసును, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి వారి యొక్క సంభూతితోటి ఆయన అత్రి అనసూయలకు జన్మించినటువంటి అనుగ్రహం రూపంలో వచ్చినటువంటి మహానుభావుడు. ఎందుకు కలిగిందో ఆయనకి ఇతని మీద అనుగ్రహం కలిగి ఎవరికీ లేనటువంటి వరాలన్నీ ఇచ్చారండి. నీకేం కావాలో కోరుకోరా అనేప్పటికీ నాకు అష్టైశ్వర్యాలు కావాలి, అనిమాద్య అష్టైశ్వర్యాలు కావాలి. ఓకే, ఇచ్చాను, తీసుకో. నాకు సహస్ర బాహువులు కావాలి, తీసుకో. ఏం చేస్తావు? ఇవన్నీ కూడా చక్కగా పరిపాలన చేస్తాడు. కమిట్మెంట్ చేసేటండి, ధర్మంగా పరిపాలిస్తానని. దత్తాత్రేయ స్వామి పక్కనే నోట్లో రాశాడు ఆయన. నోటు, ఏ రోజు ఇంత ఐశ్వర్యం ఈ ప్రపంచంలో చక్రవర్తులు ఎవరూ పొందని ఐశ్వర్యాన్ని, భోగాల్ని, భాగ్యాలు అన్నింటి పొందుతావు, కానీ ఏ రోజుని అధర్మం చేస్తావో అదే పతనం నీకు ప్రారంభం. ఇది మామూలుగా సంక్షిప్తంగా కార్తవీర్యార్జున పూర్వకథ అండి. ఇప్పుడు ఆ కథ వినండి. హైహయాధీశ్వరుండు అర్జునుండనువాడు ధరణీశ్వరులలోన తగినవాడు పురుషోత్తమ అంశాంశున్, పురుషోత్తమాంశు అతని అంశు పుణ్య దత్తాత్రేయుని ఆరాధనము చేసి అతని వలనన్ పరపంథి జయం, పరపంథి అంటే ఎనిమిది శత్రువులు, పరపంథి జయమును బాహు సహస్రంబు అనిమాది గుణములు. ఇవేంటి అష్టైశ్వర్యాలు అంటే ఇవి మామూలు క్యాష్ అవి కాదండి. అని మా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్త్య ప్రాకామ్య మీశత్వం వశత్వం చ అష్టసిద్ధయ అమరకోశంలో వస్తున్నాడు. ఇవి అష్టైశ్వర్యాలంటే. ఇవన్నీ కూడా హనుమంతుడు ఒక్క మనకి సముద్ర లంఘనం చేయనప్పుడు ప్రారంభించి వాడుకున్నాడు, ఎప్పుడు వాడుకోలేదండి. యశము బలము యోగీశ్వరంబు ఓజయు తేజంబు చడని ఇంద్రియములు సిరియున్ పడసి గాలికైవడి సకలోకంబులందు. గాలి వలి మొత్తం అన్ని చోట్ల వెళ్ళాడు, వాడు వెళ్ళని లోకం లేదు. తనకు పోరాని రారాని తలములేక వెళ్ళలేనటువంటి ప్రదేశం లేదు వాడికి, అంత శక్తులన్నీ వచ్చాయి. ఎట్టిచోనైన తన ఆజ్ఞ ఈహపు మిగుల ధరణి వెలుగందె విను వీధి. ధరణి మాటికి తరణి అంటే సూర్యుడు. సూర్యుని యొక్క కాంతి ఎలా అయితే మొత్తం సమస్త భూమండలం ఆక్రమిస్తుందో ఆ రకంగా ఇతని యొక్క గొప్పదనం వెళ్ళిందండి. ఒకనాడు, ఇది రెండో పద్యం అండి, మధ్యలో చాలా పద్యాలు ఉన్నాయని స్కిప్ చేశాను. ఒకనాడా మనుజేంద్రుడు అంగనలతో ఉద్దాముడై వేటనుండగా రేవానదికేగి అందు తెలినేటన్ జల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబుల ఆ నదీ జలములన్ కట్టెన్. వడిన్ నీరు మృహలకు పెళ్ళుబ్బి రణాగతుండైన ఆ లంకేశుపై తొట్టగన్. ఇది ఎక్కడంటే ఉజ్జయిని నగర ప్రాంతం వాడు, మన కార్తవీర్యార్జునుడు. అతను ఏం చేశాడంటే అక్కడ రేవా నది ఉంది. ఆ రేవా నదికి ఇతని 1000 చేతులు ఉన్నాయి, ఎంతమందో భార్యలు చేసుకున్నాడు. సరదాగా వీళ్ళతో ఆడుకోవడానికి, నీళ్ళలో జలకాలు ఆడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ 500 చేతులు ఇటు 500 చేతులు ఎంత పొడుగు కావాల్సి అంత పొడుగు సాగుతాయటండి. అది అడ్డంగా ఓ చేతిని పెట్టేసి ప్రవాహాన్ని అడ్డంగా పెట్టేవాడు. పెద్ద డ్యామ్ కట్టినట్టు కట్టేసేట చేతులతో వాడు. ఆ వచ్చిన నీళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి, అక్కడ ఆగిపోయి డ్యామ్ దగ్గర ఆగిపోయినట్టు అయిపోయి. ఆ రోజునే పొద్దున్న రావణాసుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ మహానుభావులు ఉన్నారో బలవంతులు వాళ్ళందరూ ఓడించారు బయలుదేరిన దాంట్లో హైహయ కార్తవీర్యార్జునుడిని కూడా ఈ పేరు విని ఇతను ఓడిద్దామని వచ్చి ఆ ఉదయం సంధ్యాకాలంలో దిగాడు అక్కడ.
నదీ స్నానం చేసి మామూలుగా శివార్చన చేసుకుంటూ ఉంటాడు. పల్లంలో ఇతను ఇక్కడికి వస్తాడని తెలియదు. మామూలు ప్రవాహం ఉంది, అక్కడెక్కడ ఇసుక తిప్పు ఉంటే ఇసుక తిప్ప మీద కూర్చొని నది మధ్యలో శివార్చన చేసుకున్నాడు. సైకత లింగాన్ని ఇసుకతోటే శివలింగాన్ని పెట్టి దాన్ని అర్చన చేసుకుంటున్నాడు. తర్వాత కొంతసేపటికి కార్తవీర్యార్జునుడు అక్కడికి రావడం, చేతులతో ఏమో పెద్ద డ్యామ్ కట్టినట్టు కట్టేయడం, నీళ్ళని అందులో స్టోరేజ్ పెయిట్లా చేసేసాడు. కిందకి ప్రవాహం రావట్లేదు, అతని కింద అర్చన చేసుకుంటున్నాడు రావణాసుడు. ఒక్కసారి ఏం చేశాడంటే ఇతను ఆ 1000 చేతులు పైకి ఎత్తేసాడు. డ్యామ్ మొత్తం అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఎంత వరదలు వచ్చినట్టు వస్తుందో అంత వరద వచ్చినట్టు వచ్చి రేవా నదిలోంచి మొత్తం ఆ నీటి జల ప్రవాహంతో కింద రావణాసు చేసిన సైకతలింగం కొట్టుకుపోయింది. వాడి కోపం వచ్చింది. అదండి ఇక్కడ రణాగతుండైన ఆ లంకేశుపై యుద్ధం చేద్దామని వచ్చాడు వాడు. అతనికి ఆయన వడి నీరు మ్రోలకు పెళ్ళుబ్బి పెళ్ళుబింటే వాడికి వరద వచ్చినట్టు రావడం. అతనికి రావడంతో వాడు యుద్ధానికి వచ్చాడు. ఇతను ఏం చేశాడు, ఓ పురుగును పట్టుకున్నట్టు వాడు రావణాసుడు. వాడు 20 చేతులు, ఇతను 1000 చేతులు ఉన్నాయి. పట్టుకెళ్ళి జైల్లో పడేసాడు. పట్టుకెళ్ళి ఇంకే అతను బలం ఉందా ఇతను. ఇది అయిపోయిన తర్వాత ధరణీషుడొకనాడు దైవయోగం బొన వేటకై కాంతార వీధిగేగి తిరిగి వేటల శ్రాంత దేహుడై. ఇది అయిపోయిందండి. వాడు జైల్లో పడేసాడు. వాళ్ళ తాతగారు వచ్చాడు పులస్త్య మహర్షి. వచ్చి రావణాసుని వాడు మా మనవడయ్యా పాపం వదిలిపెట్టంటే ఇంకెప్పుడు నా దగ్గర యుద్ధానికి రాకు, జాగ్రత్తగా ఉండు, పెద్దవాళ్ళ వాళ్ళు గొడవ పెట్టుకోకు వాడికి చెప్పేసి మహర్షి మీద గౌరవం కొద్ది వాడిని వదిలేశాడు. అది అయిపోయింది ఆ కథ. తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు ఓ రాజుని వేట కోసం చెప్పి అరణ్యానికి వెళ్ళి అక్కడ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అలిసిపోయి ఉన్నాడు వీడు. సైన్యంతో వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి ఆయన అన్నాడు, మీ అందరికీ కూడా ఇప్పుడు నేను విద్య ఏర్పాటు చేస్తానయ్యా, రండి, పర్వాలేదు, మహారాజు కదా మా ప్రాంతానికి అని చెప్పి ఆయన పిలిపించాడు. ఆయన కామధేవుని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశ్రమం కామధేవుని దాన్ని కోరేపటికి మొత్తం సమస్తమైనటువంటి సైన్యంతో సహా ఈ రాజుకి షడ్రసోపేతంగా భోజనాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రారంభమవుతుంది వీడి పతనం. ఆ వేళ దత్తాత్రేయ మహర్షి చెప్పింది, ఏ రోజుని అన్యాయం చేస్తావో ఆ వేళ నీ పతనం ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లాని అంటే ధర్మాత్ముడే వీడు. మన షట్చక్రవర్తుడు ఒకడు. ఈవేళ కూడా చూడండి, దొంగతనం ఎవరింటో దొంగతనం చేస్తే ఏం చేయాలంటే కార్తవీర్యార్జునుడి పేరు స్మరించుకోమంటారు. ఆ పోయిన వస్తువు దొరుకుతుందండి. తాళమని చెప్తారు. ఆ శ్లోకం కూడా ఉంది, వాక్యం ఉంది. ధరణీషుడొకనాడు దైవయోగంబున వేటకై కాంతార వీధి, కాంతార అంటే అరణ్యం, కాంతార వీధి అక్కడ వీధిలో ఉండవండి. కాంతార వీధి అంటే అరణ్యం చెప్పడం అంతే. ఏగి తిరిగి వేటల శ్రాంతదేహుడై అలసిపోయాడు. జమదగ్నిముని ఆశ్రమము చేరి మురొక్కి నిలువన్ ఆ మునీంద్రుడు రాజున్ అర్థితో పూజించి ఆ రాజునకు రాజును అనుచరులకు తన హోమధేను తడయక రప్పించి ఇష్టాన్నములు కురియింపన్ తడవన్ కుడిచి కూర్చుండు మొదవుపై కోర్కి చేసి, మొదవు అంటే ఆవు అండి, అంటే కామధేను. వీడి అన్నం తినేసి శుభ్రంగా ఆ దాన్ని పడింది వాడి దృష్టి. సంపద అదేలా ఈ ఆవు చాలుగా, కానీ మామూలు నీకు హోమానికి ఆవు పాలు కావాలి కదా, మామూలు ఆవుని ఇస్తానులే, తీసుకో, ఈ ఆవు నాకు వదిలేసాయి. ఇట్టి గోవుల ఎన్నడు ఎరుగమను పట్టి తెండని తన ఒద్ది భటులను పనిచన్, తన సైనికులు అందరినీ పంపించాడు లాక్కురమ్మని. ఆ బలంగా వచ్చినటువంటి ఆ కామధేను ఉంటుందండి, క్రేపున్, అది దానికి ఒక దూడ ఉంది పాపం. ఆ దూడ అక్కడ ఉండగా దూడను వదిలేసి ఆవును లాక్కుపోతుంది, ఆ కామధేను లాక్కుపోతున్నట్టండి కార్తీక. అది అంటుంది పాపం, క్రేపున్ పాపకుడంచును, ఆ దూడను వదిలిపెట్టకండి, దూడకి నన్ను సెపరేట్ చేయకండి, ఎడం చేయకండి. ఆపదల అది బాధపడిపోతుంది. ఇంకేదంటే వాత్సల్యం అనే పదం వాడుతూ ఉంటామండి. వత్సము అంటే ఆవు దూడ అని అర్థం. వత్సము అనే పదం నుంచి వచ్చిందే వాత్సల్యము. పెద్దలకి చిన్నపిల్లలు ఉండేది, తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండేది, గురువులు శిష్యుల మీద వాత్సల్యం అంటాం. అది ఆవుకి దూడ మీద ఉండే ప్రేమ ఎవరు కొలవలేరు, చెప్పలేరు, వర్ణించలేము. అటువంటి దానికే ఆపద వస్తే అది ఆపదలో పడిపోయాను అంభాయంచు జూపోపరు నృపులంచును. ఈ మానవుడికి కనికరం లేదయ్యా వీళ్ళకి. నాపోవన్ మొదవు గొంతు వచ్చిరిపురి, దాన్ని పట్టుకెళ్ళి పడిపోయి ఆ కార్తీక రాజధాని తీసుకుపోయేటవాళ్ళు. ఇంతట్లో పరశురాముడు రావడం అక్కడ జరుగుతుందండి. ఆవిడంటోంది, అద్దిరయ్య ఇంట అశనంబు గుడిచి మా అయ్య వలదనంగా ఆక్రమించి కోరి మొదవు రాజు గొనిపోయినాడట, ఏను రాముడౌట ఎరుగడొక్కో. పరశురాముడు అంటున్నాడండి. వాడికి తెలియదేమో ఇక్కడ పరశురాముడు ఉన్నాడని. మా అమ్మ చెబుతూనే ఉంది, మా నాన్న చెబుతూనే ఉన్నాడు, ఆవును పట్టుకెళ్ళకయ్యా, కామధేను తీసుకెళ్ళొద్దని. నా మాట వినకుండా వాడు తోరుకుపోయేవాడు అని పలికి ఎలా వెళ్ళాడు చూడండి. ఆ పద్యంలో మనకి శబ్దాలంకార అర్థాలంకారాలతో కూడా శబ్దాలంకారాలు భావాన్ని వ్యక్తం చేస్తాయండి.
ఇక్కడ చూడండి, ప్రళయాగ్నిచ్చటభంగి కుంభి వెదళింపన్ పారు సింహాకృతిన్. అది ఏనుగు మీద లంఘించేటటువంటి సింహం ఎలా ఉంటుందో జూలు విదుల్చుకుంటూ అలా బయలుదేరేట. పెలుతన్ రాముడు ఇలేషు వెంట నడిచన్ పృథ్వీతలం బెల్ల ఆకులమై కురంగ కుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి ధరి చెలి అయి సాహసి అయి మృగాజిన మనోజ్ఞ శ్రోణి అయి తూణి అయి అని ఆయుధాలండి. ఆయుధాలన్నీ కూడా రకరకాలు వేసుకున్నాడు. ఒకటే ఆయుధం కాదు. మన పరశురాముడు అంటే పరశు ఒకటే అనుకుంటా కాదండి. ఎన్ని బట్టి వెళ్ళాడు. కవచి అయి ముందర కవచం ధరించాడు. కుఠారి అయి గొడ్డలి, కోదండి అయి కాండి అయి కాండం అంటే మన ఇదండి మన రోకలే, చెలి అయి ఇంకో ఆయుధం, సాహసి అయి మృగ బ్రాహ్మణుడు అయి ఉండడం, మృగ అజిన మామూలుగా మనకి అజిన కృష్ణాజిన వేసుకున్నాడు. మనోజ్ఞ శ్రోణి అయి తూణి అంటే మనకి అమృపతి దాంతో ధనుస్సు అని చెప్పి మొత్తం అనేది బయలుదేరాడండి. అది మాహిష్మతిపురం అంటే ఇతను ఉండేటటువంటి ఊరి పేరు ఆవేళ. కనియన్ ముందట కాతవీర్యుడు సమిత్కామున్ ప్రకామున్ శరాసన తూణీర కుఠార భీము అతిరోష ప్రోచ్చలద్భూయ భూయ కానన నేత్రాంచల సీము వైనపట నానామాలికోద్దాము నూతన సంరంభ నరేంద్రదాన శుభస్తోత్రక్షామునిన్ రామునిన్. ఆ పరశురామును చూసేటండి. అబ్బా, ఇన్నాళ్ళకి ఓ కుర్రాడు వచ్చాడు. ఏమంటాడు చూసాడంటే, ఎంత తేలిగ్గా మాట్లాడాడు వాడు. మొట్టమొదట అక్కడే వస్తుందండి తర్వాత మాట. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడి కైబడి ఉంట మాని బ్రాహ్మణులా ఉండడం మానేసి ఈ కుర్రాడు భూపాలులతోట భూరి బలభవ్యులతోట భయంబుదకి భయం లేకుండా వచ్చాడు. రాజులు అంటే ఏమిటో తెలియదు వాడికి. కయ్యాలకు వచ్చినాడు, యుద్ధానికి వచ్చాడు. మన అయితే ఇప్పుడు బ్రాహ్మణ హత్య చేయొచ్చా చేయకూడదా? బ్రహ్మహత్య చేయొచ్చుటండి. ఇది వీడి సిద్ధాంతం ఇప్పుడు చెప్పదలుగుతున్నది. పాపము లేదు లెండేల సహింపభూసుని ఏయుడు విరేయుడు కూల్పుడు కొట్టేయండి, అది చెత్తకొట్టేయండి, పడగొట్టేయండి, ప్రాణం తీసేసేయండి అని ఇలా ఆగ్రహోదయం అన్నట్టండి. ఈ రకంగా వాడు రెచ్చిపోయి అధర్మానికి సిద్ధపడ్డాడండి. ఈ రకంగా జరిగిన తర్వాత అక్కడ ఇంకా ఆయన ఏం చేశాడంటే అంటూ వాడు అన్నట్ట, మేలు ఈ బ్రాహ్మణుడు ఒక్కడు నేలం పడగు ఈ సైన్యాన్ని చిత్తకొట్టేడు, సర్వనాశనం చేసేసాడు. అప్పుడు వాడు ఒక్కడే మిగిలాడు. నాకు సరిపడినట్టు జోడి దొరికాడు నాకు అంటూ వాడు ఇంకా ఇతన్ని ప్రాణం అయితే ఇస్తాను. వాడు 500 చేతులతో ఒక పక్క, 500 చేతులతో ఈతల పక్క ఆయుధాలన్నీ పట్టుకున్నాడండి. వాడు ఎలా వేసాడంటే కఠోరంబుగా వేసే రాజు రయరేఖాధామునిన్ రామునిన్ పరశురాముని కొట్టాడు. ఆయన ధరణీదేవుడు రాముడు ఆఢ్యుడు జగద్ధానుష్కరత్నంబు దుష్కర చాపంబు ఒక టెక్కు పెట్టి శరమును సంధించి పెళ్ళేసి భూవరు కోదండములు ఒక్క చూర్కి దునిమెన్ వాడంతటన్ పోగా వేతరువులు రువ్వ కుఠారధార నరికెన్ తద్బాహు సందోహమున్. వాడి 1000 చేతులు అరటి బోడులు నరికేసినట్టుగా నరికేసేటండి ఒక్క దెబ్బతోటి. 500 చేతుల్లో వాడి మొత్తం అన్ని బాణాలు పెట్టుకుంటే 500 ధనస్సులు పట్టుకున్నట్టు వాడు 500 ధనుస్సుల్ని 500 చేతులు కొత్త బాణాన్ని మొత్తాన్ని చేతులని కొట్టిపడేశాడు. ఈ రకంగా భీకరంగా చేసి అతన్ని వధించడం జరిగిందండి. అతను పోతే వాడి కొడుకులు వచ్చారు. ఇతను చూసి ఆ కొడుకులు ఇతను పరాక్రమం చూసి పరశురాముడి పారిపోయారండి. ఇంతవరకు ఇక్కడ ఆపుకుంటామండి. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్కసారి విశ్రాంతి చేయండి, ఆలోచన చేయండి. ఇప్పుడు పరశురాముడు చేసింది ధర్మ సంరక్షణ, ఆత్మ సంరక్షణ, అహంకారమా? అటు వాడి కార్తీక అహంకారమా? ఏమిటది? పరశురాముడు తనంతా తాను ముందర బయలుదేరి ఎప్పటి నుంచో పరాక్రమం ఉంది అతనికి. ముందర వెళ్ళి కొట్టేసి రాలేదు కదా. ఎప్పుడు అక్కడ అధర్మం చేశాడు? ఏమిటి అధర్మాలు? 2 అధర్మాలు. మొట్టమొదటిది ఆ ఆవుని వాడు పట్టుకుపోవడం, గో అపహరణం చేశాడు వాడు. గో అపహరణం ఎటువంటిది? అది కామధేను. అది దాని దూడ నుంచి కూడా ఆవుని దూడ నుంచి ఇంకా వేరు చేయడు, ఇంకా మహాపాపం అది. వాడు పాపాలు చేయబట్టి వాడికి శిక్ష పడిందండి. ఇక్కడ మనం మొట్టమొదటి యదా యదాహి ధర్మస్య గ్లాని, వాడు గ్లాని వాడికే వచ్చింది. కార్తవీర్యార్జునుడికి ధర్మాత్ముడు వాడు, అందరిని ధార్మికంగా పరిపాలన చేశాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ సంకల్పం వచ్చిందో దుష్ట సంకల్పం, అది గ్లాని ఏర్పడింది. దాని తర్వాత ఆవును తీసుకెళ్ళిపోవడం రెండోది. దీంతో అక్కడ శిక్ష. ఇది మనకి 4వ అధ్యాయంలోనే ఆ 7వ శ్లోకం అక్కడ మొట్టమొదటి వధ వరకు సరిపోతుందండి. మిగతాది నాకు ఇంకో పని ఉంది. శిష్ట పురుషులు వచ్చారు, అని చేత నేను మళ్ళీ వారితో మాట్లాడుకోవాలి. తర్వాత మాట్లాడుతాను. మళ్ళీ తర్వాత క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఆపుకుందాం ఇవాళ. మీ అందరి అనుమతితో క్లాస్ ఇక్కడ ఆపుతున్నానండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్పరమార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం ధన్యవాదాలు గురుగారు.
నమస్కారం, మళ్ళీ కలుస్తాను, మళ్ళీ మాట్లాడతాను. అలా గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం.